కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు ప్రారంభించబడినటువంటి దివ్యాంగ శక్తి విభిన్న ప్రతిభావంతులకి ఉచిత బస్ సౌకర్యం కలిగించేటటువంటి కార్యక్రమానికి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీని కొనసాగింపుగా మా నియోజకవర్గం వేమూరు నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరూ కూడా ఈ ఉచిత బస్సులో తీసుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా ఈ సమాజంలో ఏదో ఒక అంగవైకల్యంతో బాధపడుతూ సమాజానికి దూరంగా కొంచెం ఇబ్బంది పడతా ఉండేటటువంటి వీరి గురించి ఎక్కువగా ఆలోచన చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంగవైకల్యం ఉంది, అది పాపం కాదు, నేరం కాదు, అది ఒక శాపంలాగా భావించి ఈ ప్రభుత్వం వాళ్ళని సమాజంలో అందరితో పాటు సమానంగా పైకి తీసుకురావడానికి ప్రభుత్వ వంతుగా సహకారాన్ని అందించాలని మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ధ్యేయంతో కృషి చేస్తూ ఉంటాడు. గతంలో కూడా 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. మొట్టమొదటిగా వీళ్ళకి 500 రూపాయలు ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేశారు, 1000 2000 చేశారు, 2000 3000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. వారికి స్వయం ఉపాధి కలిగించేటటువంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కానీ స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేసుకోవడానికి లక్షలాది రూపాయలు రుణాలు కార్పొరేషన్ ద్వారా అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. వారికి ట్రైసైకిల్స్, మోటార్ బైకుల ద్వారా ట్రైసైకిల్స్ అందించిన ఘనత మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారిది. అన్ని రకాలుగా ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 6000, 10,000, 15,000 రూపాయలుగా వారికి స్లాబుల వారీగా ఈ కార్యక్రమాన్ని పెన్షన్ అందిస్తున్నటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా అన్ని రకాలుగా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చేటటువంటి ప్రభుత్వం ఈ రోజు నూతనంగా ఇంకో కార్యక్రమం, ఈ రోజు స్త్రీ శక్తి ద్వారా మహిళలకి ఏ బస్సుల్లో అయితే ఉచితంగా ప్రయాణం చేయడానికి అవకాశాలు కలిగిస్తున్నామో ఆ బస్సులన్నింటిలో కూడా దివ్యాంగులు, ఈ విభిన్న ప్రతిభావంతుల్ని ఫ్రీ బస్ పాస్ ఉపయోగించుకోవడానికి అవకాశం కలిగజేస్తా ఉన్నారు. అదేవిధంగా వారికి తోడుగా వచ్చే వారికి కూడా 50% రాయితీతో ఈ ఫ్రీ బస్ పాస్ కూడా సౌకర్యం కూడా కలిగజేయబోతా ఉన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకి అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.